నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. పున్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు. ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. సిడ్నీలో తెలుగు డయాస్పోరాతో సమావేశం. ఏపీకి గూగుల్ సిటీ రావడం వెనుక కేంద్ర సహకారం ఉందని వెల్లడి. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారో అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. గర్వంగా చెప్పండి ఇది స్వదేశీ అని అంటూ ప్రధాని మోదీ కొత్త నినాదం. ప్రచారం కోసం బాలీవుడ్ తారాతో ప్రత్యేక వీడియో విడుదల. రాబోయే 10 ఏళ్లలో ఏ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని అభివృద్ధిని సాధించి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ రాష్ట్రంలో $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని, భవిష్యత్తులో ఏఐకి ఏపీ చిరునామాగా మారితే విశాఖపట్నం దాని ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలకు ఆయన తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టామని అన్నారు. గతంలో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చామని తెలియజేశారు. ఈ పండుగ మనకందరికీ ఒక మెసేజ్. ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం. దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడిని కాదు. మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు. ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్, 2 ప్రభుత్వాలు. ఈ 2 ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చేసిన పని ఓటేసి గెలిపించారు. ఆ ఓటు వల్ల ఈరోజు రాష్ట్రంలో 22 మంది ఎంపీలు మనం గెలిచాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక భరోసా ఇచ్చాం. 15 నెలల్లో మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీశక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్కి భరోసా. కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి, హెల్త్ కార్డ్స్ కూడా 1 నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులు అయితే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి 1 నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేస్తున్నాయి. ఇంకో పక్క సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ జరిగాయి. ఒకప్పుడు 18% ట్యాక్సులు కట్టేటివి ఈరోజు 5%కు వచ్చాయి. 12% కొన్ని 0%కి వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగే జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి. ఈ రిఫార్మ్స్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ రిఫార్మ్స్కి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. నేను కామన్ మ్యాన్ అడుగుతున్నాను, దీనివల్ల లాభం ఏంటంటే మాకు వెసులుబాటు వచ్చింది, మా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇంకో పక్క వ్యాపారస్తులందరూ మా వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. ఇంకో పక్కన చూస్తే దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక జీఎస్టీ వల్ల
దగ్గర దగ్గర 15,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ రోజు నేను చేసిన పని హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు. వాళ్ళు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంత ఉందని, సాక్షాత్తు ప్రధాని మోదీ జోక్యంతోనే ఇది సాధ్యమైందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తాను గూగుల్ సంస్థను ఆంధ్రప్రదేశ్ కు రావాలని కోరినప్పుడు కేంద్ర చట్టాల్లో కొన్ని సవరణలు అవసరమని వారు చెప్పారని గుర్తు చేశారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ద్వారా ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడి ఆ చట్టాలను సవరించేలా చేశారని లోకేష్ వివరించారు. ఈ కేంద్ర ప్రభుత్వ చొరవతోనే గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబెల్ డైనింగ్ రూమ్ లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్లాలి. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్ కర్నూలుని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి. అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, నెల్లూరు ఇప్పటికీ అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్ బయోగ్యాస్ హబ్గా, కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వాలో ఆల్రెడీ నంబర్ 1, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం. కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ఫార్మా హబ్గా, ఒక స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజా ప్రభుత్వం. ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, రైల్వే జోన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం. మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రకి తీసుకెళ్తాం. కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మా సిటీ, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. ఎందుకంటే గూగుల్ని నేను కోరా, ఆంధ్ర రాష్ట్రానికి రాండి అంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి, అది చేస్తే మేము వస్తామన్నారు. అది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా గూగుల్ వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ఇది చాలా మంచి ప్రాజెక్ట్,
ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాల్ని సవరణ చేసే పరిస్థితి. సేమ్ థింగ్ విత్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్. ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది. 1 జూమ్ కాల్. అక్కడ కూడా ఒక ఇష్యూలో ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడిగితే అరే ఇదేముంది ఇమ్మీడియట్ చేస్తానని 1 మినిట్లో ఆయన అంగీకరించారు. ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం. పొత్తున్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు. రాబోయే 5, 10 కాదు 15 సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల మీడియాతో భారీ ప్రచారం చేసుకోవడం ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారో అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 డీఏలకు గాను ఒక్క డీఏను ప్రకటించి ఉద్యోగులకు గొప్ప మేలు చేసినట్టుగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. పీఆర్సీపై కనీసం 16 నెలలుగా కమిషన్ను కూడా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగాలకు ఇవ్వాల్సిన 31,000 కోట్ల బకాయిలను ఎప్పుడు ఇస్తారో కనీసం స్పష్టంగా ప్రకటించలేదని ధ్వజమెత్తారు. కేవలం ప్రచారం తప్ప, చంద్రబాబు నాయుడు గారి సహజ స్థాయిలో పబ్లిసిటీ తప్ప ఆ వార్తలు ఏం కనిపించలే. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి మాయ చేసి తానేదో సాధించినట్టుగా తానేదో చేసినట్టుగా ఈ ప్రభుత్వం బిళ్లపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది. ఒక్క డీఏ ప్రకటించారు, ఒక్క కరువు బత్యం. లెక్క ప్రకారం 4 కరువు బత్యాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ ఒక్క డీఏ ఇచ్చి ఆ డీఏతో పండగ చేసుకోమని రాశారు. దీపావళి కోసం అంట చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ చేసుకోమని ఇది ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి, ఆయన అనుకూలమైన పత్రికలన్నీ రాసినాయి. అసలు పండగ వాతావరణం క్రియేట్ అయింది ఉద్యోగులు అని రాస్తున్నారు. ఒకసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో వాళ్ళ మనోభావాలు ఏంటో అర్థమవుతాయి. అన్ని వర్గాలని మోసం చేశాడు. ఇప్పటివరకు చూసుకుంటే 16 నెలల కాలంలో రైతుల్ని నిలువునా ముంచేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పి అది కూడా పూర్తి ఇవ్వకుండా ముందుగా ఏం చెప్పాడు, పీఎం కిసాన్ వేరు అదనంగా 20,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ 2 కంబైండ్ అన్నాడు. లక్షలాది మంది రైతుల సంఖ్య తగ్గించేశారు. అయిపోయిన ఏదన్నా పూర్తిగా ఇచ్చారంటే ఇంకా లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులే పడలే. ఆ విధంగా రైతుల్ని ముంచేసి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవాటి వరకు ఇవ్వలే. వైద్య రంగాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. ఉద్యోగుల్ని నిట్ట నిలువున ముంచే కార్యక్రమం. ఎన్నికల ముందు చాలా హామీలు. ఎన్ని హామీలంటే గతంలో చంద్రబాబు నాయుడు తమని మోసం చేశాడని తమను ఇబ్బంది పెట్టాడనే విషయం తెలిసి కూడా సరే మనిషి మారాడేమో, ఇప్పుడైనా సరే మనకేదైనా మేలు చేస్తాడేమో అని ఉద్యోగ వర్గాలు అనుకునే స్థాయికి అబద్దాలాడి పచ్చి దగా చేసి మళ్ళీ ఇవాళ పండగ చేసుకున్నారని పండగ చేసుకోమని సొంత పత్రికలో రాయిస్తా ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఇంత హైడ్రామా చేసే ప్రభుత్వం ఏది ఉండదు. ఒక చిన్న పని చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా అనే ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు లెక్కల ప్రకారం, వివిధ వర్గాలు వేస్తున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం
వివిధ రూపాల్లో బకాయి పడి ఉంది. 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉందనేది నిజం. వాటి గురించి ఎక్కడ ప్రస్తావన చేయలే. కేవలం పోలీసు వారికి మాత్రం అది కూడా ఈఎల్స్ అంటే ఎర్న్ లీవ్స్ 2 దఫాలుగా 210 కోట్ల రూపాయలు వచ్చే ఏడాదిలోపు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామ పరిశుభ్రత, పచ్చదనం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించి స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసిన మంత్రి శుభ్రమైన పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బాపట్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.